కాంగ్రెస్ ప్రభుత్వం నడి రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని నిప్పులు చెరిగారు మాజీ ప్రభుత్వ విప్పు వినయ్ భాస్కర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చినటువంటి తీర్పు స్పీకర్ పదవికి మచ్చ తెచ్చేలా ఉందని మండిపడ్డారు. సరైన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్ ఇచ్చిన తీర్పు విడ్డూరంగా ఉందని, ఇలాంటి తీర్పుల వల్ల రాజ్యాంగం, న్యాయస్థానాల మీద ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ఫిరాయింపులపై రాజీవ్ గాంధీ చట్టాలను రేవంత్ సర్కారు తుంగలో తొక్కుతుందని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆయన. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూని చేశారు. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు. కోర్టులకు విలువ లేకుండా చేశారు. ఈ రోజు కోర్టులు కూడా మీరు ఇచ్చినటువంటి తీర్పును చూసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మరి ఒకవైపు మీ నాయకుడు పార్టీ ఫిరాయించినటువంటి డిఫెక్షన్ బిల్లు ద్వారా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ప్రోత్సహించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పేదానికి ప్రజలలో మరి ఇటువంటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి మరొక్కసారి ప్రజల ముందుకు రావాలి. ప్రజాబలం కనుక ఉండి మీకున్నా మీ పార్టీకి ఉన్నా కూడా ఖచ్చితంగా మరి ఎన్నికల్లో రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. క్షేత్రంలో కూడా మేము ప్రజల పక్షాన నుండి పోరాడతాం. ఈరోజు ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారు కూడా చాలా సందర్భాలలో యాంటీ డిఫెక్షన్ బిల్లును తీసుకొచ్చిన సందర్భంలో దానికి తూట్లు పొడుస్తూ అదే పార్టీ ఉన్నటువంటి నాయకులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ యాంటీ డిఫెక్షన్ను మరి ప్రోత్సహిస్తూ, ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వాళ్ళ ప్రభుత్వాన్ని స్థిరంగా కాపాడుకోవాలని చూస్తున్నటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో బుద్ధి చెప్తారు.